ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్ దగ్గర అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి కాలం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రెండవ పట్నం పోలీస్ స్టేషన్ సిఐ మేడా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది వడదెబ్బ తగలటం జరుగుతుందని, దీన్ని నివారించుటకు ప్రతిరోజు మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవటం వల్ల వడదెబ్బ నుండి ఉపశమనం పొందవచ్చని ఆయన తెలిపారు. అమ్మా ఫౌండేషన్ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పండుగ పురస్కరించుకొని ఇక్కడ కొత్తపట్నం బస్టాండ్ పాతురి మెడికల్స్ దగ్గర చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది. మన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు, అలాగనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2 టౌన్ వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఇక్కడ చలివేంద్రం అనేది ప్రారంభించడం జరిగింది. మీ అందరూ తెలిసిందే, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ అంటే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. సో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దాహార్తిని తీర్చే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ చలివేంద్రం అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి అమ్మా ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మా మిత్రులందరూ కలిసి ఎవ్రీ ఇయర్ చేస్తూ వస్తున్నాము గత 8 సంవత్సరాలుగా. సో ఈ యొక్క సేవ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము, అందరూ కలిసికట్టుగా సేవ చేద్దామన్న ఉద్దేశంతో. సో మీరు కూడా, ప్రజలు కూడా బయటకు వచ్చేటప్పుడు వీలైనంత ఎక్కువ మంచినీళ్ళని లేదంటే మజ్జిగని క్యారీ చేసి ఎండ యొక్క బారి నుంచి తప్పించుకోవాలని ప్రార్థిస్తున్నాము. అలానే ఇక్కడ ఓపెన్ చేసిన చలివేంద్రంకి ప్రజలందరూ వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. అలానే ఫౌండేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ కూడా మిత్రులందరూ కలుసుకొని చిన్న చిన్న సేవా కార్యక్రమాలు అనేవి చాలానే చేస్తూ వచ్చాము. పేదవాళ్ళకి స్కాలర్షిప్లు అయితేనేమి, లేదంటే ఏదైనా యాక్సిడెంట్లో ఆపదలో ఉన్న వాళ్ళకి, రోగులకి వాళ్ళ యొక్క హాస్పిటల్ బిల్స్ యొక్క క్లియరెన్స్ మా అందరి యొక్క చందాలతో వేసుకొని క్లియర్ చేయటం కానీ, ఇట్లానే చాలా మందికి పుస్తకాలు పంపిణీ చేసే విధానం కానీ, మొక్కలు పంపిణీ చేసే విధానం కానీ, ఇలానే చాలానే అవకాశాలు ఉన్నప్పుడు మిత్రులందరూ కలుసుకొని కలిసికట్టుగా సేవా కార్యక్రమాలు అనేవి ఈ ఫౌండేషన్తో చేస్తూ ఉన్నాము. ఇలానే ఈ సేవలు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అందరూ కలిసి. సో మీరు కూడా మీ ఏరియాస్లో వీలైనంత వరకు యువకులు అందరూ ముందుకొచ్చి నడుము బిగించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పురస్కరించుకొని మన భారతదేశంలో కనుక మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం కూడా సూర్యగమన ప్రకారంగా వ్యవస్థ నడుస్తూ ఉంటే, మన భారతదేశంలో మాత్రమే చంద్రగమనం ప్రకారంగా మనకి యొక్క సిస్టమ్ నడుస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మనకి ఉగాది వచ్చింది. ఈ ఉగాదిని పురస్కరించుకొని మన అన్ని చోట్ల కూడాను చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈ ఉగాదితోనే మ్యాక్సిమం వేడిగాలులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ఆనవాయితీగా అందరూ కూడాను చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనిలో మన యొక్క ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క ఆధ్వర్యంలో అమ్మా ఫౌండేషన్కి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ప్రతినిత్యం కూడాను మజ్జిగ మరియు వాటర్ అందించే ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పేద ప్రజలతో పాటు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రజానీకాన్ని అందరూ కూడాను తెలియజేసేది ఏంటంటే, ఇది సమ్మరు, మన బాడీలో వాటర్ కంటెంట్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. దానిలో భాగంగా ప్రతి మనిషి కూడాను తన రోజువారీ కార్యక్రమంలో 8 గ్లాసులు మంచినీటిని, 2 గ్లాసులు మజ్జిగని, 1 గ్లాసు కొబ్బరి నీళ్లు, 1 గ్లాసు చెరుకు రసాన్ని తాగి వారి యొక్క సమ్మర్లో ఉన్న అనారోగ్య పరిస్థితులు బారిన పడకుండా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా ఫౌండేషన్ వారికి మరియు హెల్పింగ్ హ్యాండ్స్ వారందరూ కూడాను మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.